హాయ్ ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి దాని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు మనము ఫిష్ ఫ్రై చేసుకోబోతున్నాం. కావాల్సినవి ఫిష్ పీసెస్, ఒక స్పూన్ శనగపిండి, ఒక స్పూన్ బియ్యం పిండి, ఒక స్పూన్ మైదా పిండి, అర స్పూన్ ధనియాల పౌడర్, అర స్పూన్ గరం మసాలా, చిటికెడు చాట్ మసాలా, ఒక స్పూన్ ఉల్లిపాయ టమాటా పేస్ట్, చిటికెడు పసుపు, తగినంత కారం, తగినంత సాల్ట్, ఆయిల్. ముందుగా చేప ముక్కలు తీసుకొని శుభ్రంగా 2 సార్లు కడుక్కొని ఉప్పు పసుపు పట్టించి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కింది. చేప ముక్కల్ని డీప్ ఫ్రై చేసుకుందాం. ముక్కలు ఎగటానికి కొంచెం టైం పడుతుంది. ఈ విధంగా 2 పక్కలు తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఈ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుందాం. చేప ముక్కలు వేయించుకొని పక్కన పెట్టుకున్నాం కదా, వాటికి కోటింగ్ కోసం మనం పిండి కలుపుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక స్పూను ఉల్లిపాయ టమాటా పేస్ట్ వేసుకుందాం. ఒక స్పూన్ శనగపిండి, ఒక స్పూన్ బియ్యం పిండి, ఒక స్పూన్ మైదా పిండి, కొంచెం చాట్ మసాలా, గరం మసాలా, ధనియా పౌడర్, కొంచెం తగినంత సాల్ట్, కారం, కొంచెం పసుపు వేసుకొని కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. ఈ విధంగా బజ్జీ పిండిలాగా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఆయిల్ వేడెక్కాక ఫ్రై చేసుకున్న చేప ముక్కల్ని ఈ విధంగా పిండిలో ముంచి కోటింగ్ వేసుకొని ఆయిల్లో వేసుకుందాం. ఈ విధంగా అన్ని ముక్కలు వేసేసుకోవాలి. పక్కల తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఒకసారి వేయించుకున్నాయే కాబట్టి తొందరగా వేగిపోతాయి.
మంచి కలర్ వచ్చేసాయి కదా, ప్లేట్లోకి తీసేసుకుందాం.